అందరికీ ఇవాళ మా అమ్మ టమాటో మిల్ మేకర్ పలావ్ చేస్తుంది. కావాల్సిన పదార్థాలు టమాటో, ఉల్లిగడ్డ, ఆలు, క్యారెట్, మిల్ మేకర్, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, ఆల్ మసాలాస్, ఆల్ గరం మసాలాస్. ఓకే, నేను టమాటా గ్రైండర్ చేసుకుంటా. ఎన్ని టమాటోస్ మమ్మీ? 4 టమాటోస్ ఇస్తున్నా, 1 గ్లాస్. టమాటా ప్యూరీ, స్టవ్ పెడుతున్నాను. 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆలు, క్యారెట్ వేసుకోవాలి. ముప్పై నిమిషాలు బియ్యం నానబెట్టిన. ఆలుకు క్యారెట్ పట్టడానికి కొంచెం సాల్ట్. ఎందుకమ్మా? టేస్ట్ దాంట్లోకి వెళ్తుంది కదా, అండ్ తొందరగా కుక్ అవుతుంది. తొందరగా కుక్ అవుద్ది, మళ్ళీ దీన్ని పీల్చుకుంటుంది. ఇది మిల్ మేకర్ వేస్తున్నా చూడండి. ఓకే, కొంచెం ఫ్రై అయినాయి నాన్న, తీస్తున్నా నేను. ఓకే, వేరే గిన్నెలోకి తీసేస్తున్నాం. నూనె వేసుకోవాలి నాన్న. ఇగో మసాలాలన్నీ, ఆల్ గరం. నాన్న ఆనియన్, ఇగో ఇది కొంచెం చాలా ఫ్రై కావాలి. ఉల్లిగడ్డ ఫ్రై అయింది కొంచెం. ఇది ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి పేస్ట్, కచ్చా పచ్చా పేస్ట్. ఇగో నాన్న మొత్తం రైస్కి సరిపోను సాల్ట్ వేస్తున్నా. ఒక హాఫ్ స్పూన్ మమ్మీ? హాఫ్ స్పూన్ పైన. నేను తక్కువ తీసుకున్నా, 1 గ్లాస్ బియ్యమే. 1 గ్లాస్ బియ్యానికి నేను హాఫ్ స్పూన్ పైన సాల్ట్ వేసిన. ఓకే, వేస్తున్నా. హాఫ్ స్పూన్, చిన్న కొంచెం అంతే, హాఫ్ టీ స్పూన్. నాన్న టమాటా ప్యూరీ చూడు. ఇది కొంచెం బాగా దగ్గరికి రావాలి నాన్న. మసలడం అయిపోయినాక అప్పుడు వాటర్ వేస్తా. ఓకే మమ్మీ.
టమాటా ఉడికింది నాన్న, దగ్గరకు వచ్చింది. వాటర్ వేస్తున్నా. 1 గ్లాస్ బాస్మతికి 2 గ్లాసుల వాటర్ వేస్తున్నా. ఓకే. ఇది మసాలా ఆఫ్ చేసేసి నాన్న, నీళ్ళు మరుగుతున్నాయి. ఓకే అమ్మా. బియ్యం వేస్తా. బాస్మతి బియ్యం. 1 గ్లాస్ బాస్మతి బియ్యం కదమ్మా? అవును నాన్న. ఇగో ఇట్లా ఉండగా మిల్ మేకర్ను ఆలు వేసేయాలి నాన్న. ఇగో చూస్తావా? చూడు, అంత ఎసరు ఉండగా ఇది వేయాలి. ఇప్పుడు కొత్తిమీర నాన్న, కరివేపాకు, కొత్తిమీర రెండును. నెయ్యి నాన్న, నెయ్యి ఇంట్లో తయారు చేసిన నెయ్యి. మంచి కలుపుకొని మూత పెట్టేసాలి. అయిపోయినాక తీసేయడమే. మీడియం ఫ్లేమ్లో పెట్టాలి నాన్న. మీడియం. ఇదిగో నాన్న, రైస్, టమాటో మిల్ మేకర్ పులావ్. అది ఎందుకు పెట్టుకున్నావు అమ్మా బరువు? కొంచెం బరువు ఉండాలని దానికి. ఎందుకు? ఉమ్మగిల్లినట్టు అయిపోతుందని దాన్ని మంచిగా. ఓకే అమ్మా. వేడి పెట్టాలన్నట్టు కొంచెం.